ఇష్యూ ఏంటంటే అన్న, మనం లైక్ ఇఫ్ వి టేక్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ, రెండు మనం ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నా, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నా, మనకున్న అదృష్టం నేను భావించింది అయితే, ఒక స్టూడెంట్ గా, ఒక మెడికోగా నేను భావించింది అయితే, ఒకళ్ళేమో బోత్ ఇద్దరు ఎడ్యుకేటర్సే. లైక్ మీరు స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేశారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కంప్లీటెడ్ ఎంబీబీఎస్ ఇన్ ఉస్మానియా అండ్ ఎండి ఏమో యుఎస్ లో చేశారు. చేసి పెద్ద కంపెనీ పెట్టారండి. నేను ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని నేను కోచింగ్ తీసుకోవాలంటే, నేను ప్రిపేర్ అవ్వాలంటే, నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలోనే నేను చదివి, నేను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను కంప్లీట్ చేసుకోవాలి. సో లైక్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మన ఎదురు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఇద్దరు ఎంత ఎడ్యుకేటర్స్ అనేది, ఎంత మంచివారు అనేది, ఎంత నాలెడ్జ్ ని మనకి తెచ్చిపెట్టేవాళ్ళు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇద్దరిని నుంచున్నందుకు, నిలబెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో, మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ లో చూసుకుంటే, అంటే డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు వచ్చి డబ్బు కోసం పోరాడతారంటారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. బట్ ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలు, అంటే ఈ రెండు నీ నియోజకవర్గం కానీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకుంటే, నిన్నే చూస్తుంటారు మీరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎఫ్డెబిట్ వేసినప్పుడు హీ హ్యాడ్ నియర్లీ 2300 crores ఆస్తుంది. కానీ ఆయన ఎందుకు వచ్చారు? ప్రజాసేవ చేయడానికి వచ్చారు. అట్లాంటి వాళ్ళు మనకు ముఖ్యం. మన కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు ఉన్నప్పుడు అట్లాంటి వారిని గెలిపించడం మన బాధ్యత అని నేను భావిస్తున్నానండి. సో ఐ వాంట్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ, ఆయన అమెరికా వెళ్ళడానికి కారణం పీజీ సీట్లు తక్కువ ఉన్నాయని. అప్పుడు ఇప్పటికీ అవే పీజీ సీట్లు తక్కువగానే ఉన్నాయి సార్. సో ఆ ఒక్క ఇష్యూ మీ దగ్గరికి తేవాలనుకుంటున్నాను. ఇట్స్ నియర్లీ 24 years అయిపోయింది. బట్ ఈ బిఫోర్ 2-3 years నుంచే కొంచెం పీజీ సీట్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెంచడం జరుగుతుంది. సో మన కాలేజెస్, మన స్టేట్ లో గవర్నమెంట్ కాలేజెస్ తెచ్చారని చెప్తున్నారు, కానీ తెచ్చిన కాలేజెస్ లో, ఇంతకు ముందు గవర్నమెంట్ కాలేజెస్ లో ఫ్రీగా చదివించేవాళ్ళు అన్న అందరినీ. ఇప్పుడు అందులో కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, అంటే అందులో కూడా దోచుకోవడానికి అని రెడీ అయిపోయారు. ఇట్ ఫీల్స్ కొంచెం ఓకే, మెడికల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తే బెస్ట్ అన్న, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అలానే ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ ఇబ్బందులు చూస్తున్నాం మనం. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ కంప్లీట్ గా మేము ఆరోగ్యశ్రీ ఇంకా అడ్మిషన్ తీసుకోమనే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ధర్నాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి స్టేజ్ నుంచి మనం ఆరోగ్యశ్రీ విషయంలోనూ, అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ విషయంలోనూ ఒక డాక్టర్ గా, కంప్లీట్ చేసుకున్న డాక్టర్ గా నేను అదొక్కటే అడుగుతున్నాను. చాలా హెవీగా ఉన్నాయి యుఎస్, యూకేలో. అలాంటప్పుడు మనం ఇక్కడే బిల్డ్ చేసుకుంటే వి ఫీల్, అంటే సంక్షేమం అంటున్నారు, కానీ వాళ్ళని అక్కడే ఉంచుతున్నారన్న. ఇప్పుడు మన గుకేష్ ఉన్నారు, ఎస్టర్డే హీ వన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ చెస్ అన్నమాట. అతను గోదావరి జిల్లా అతనేనన్నా. అట్లాంటి టాలెంట్స్ ని మనం బయటికి తీయాలంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ కావాలి. అవి కాకుండా సంక్షేమం ఇచ్చి డబ్బులు ఇచ్చేసి నువ్వు పంపిస్తేనే డబ్బులు ఇస్తానంటే, నువ్వు ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఇస్తాను అంటే వీ కాంట్ మేక్ ఇట్ కదా. మనం ముందుకు వెళ్ళలేము అలాంటి విషయాల్లో. సో నాలెడ్జ్ ని ఎక్కడైతే మనం చూసుకుంటామో, ఆ నాలెడ్జ్ ని మనం బయటికి పుష్ చేసినప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ చూడగలుగుతాం. సో ఆ విషయంలో నేను అతన్ని చూసి నిన్న కూడా అనుకున్నాను అనమాట. సో ఇలాంటి టాలెంట్స్ ని మనం, లైక్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అంతేనండి, వారు కూడా అంతే. వారు ఇప్పుడు ఇక్కడ బురిపాలెంలో ఉన్న అతను మరి అంత స్థాయికి వెళ్ళారు, అంత సంపాదించారని నేను అన్నాను, కానీ హీ మెయింటైన్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండి, అది ఎంతో ఇంపార్టెంట్ మనకి. సో అటు ఎంపీలో కానివ్వండి, ఎంపీలో కానివ్వండి, మనకి ఇద్దరు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. మనం ఓటు వేసి గెలిపించడం మన బాధ్యత. నేను అందుకే టీషర్ట్ అదే వేసుకొచ్చాను, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అని. సో మనకు అది అవసరం అని నేను భావిస్తున్నానన్నా. బాధ్యత గెలిపించాలి. ఎందుకంటే చాలా మంది, తమ్ముడు ఒక్క నిమిషం, చాలా మంది ఏమంటున్నారంటే చదువుకున్న వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదని. ఓటర్లు కూడా ఆలోచించాలి. బాగా చదువుకుని లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ప్రజలకి సేవ చేసాం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, సేవ చేసేదానికి వచ్చాం. ప్రజల దగ్గర నుంచి మేము ఆశించేది 5 సంవత్సరాలు ఒకసారి గెలిపించమని. మిగతా 4 సంవత్సరాలు 11 నెలలు ప్రజలకి సేవ చేశాక మేము వచ్చాం. అవేర్నెస్లు కష్టపడడానికి మేము వచ్చాం. సో ఇప్పుడు ఆ బాధ్యత ప్రజల పైన కూడా ఉంది. గెలిపిస్తాం కాదు, భారీ మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. ఆ
ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీనే అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని, సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. వీళ్ళు టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు నిరుపేద కుటుంబాలకి సీట్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ పెంచాం, చాలా స్ట్రీమ్ లైన్ అయింది. దాంతో అనుసంధానం ఎట్లా అయ్యాం. కాలేజీలు కూడా ప్రోత్సహించాలి. పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నేను అనుకునేది మనం అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ అప్గ్రేడ్ కావాలి సార్. ఎగ్జాక్ట్. నేను కూడా ఏమంటున్నానంటే కాటన్ చేయొద్దని నేను అనట్లా, బట్ కాటన్కి వచ్చే గల పవర్ లూమ్ పోటీకి వచ్చేసింది. కాటన్ లో పవర్ లూమ్ పోటీకి వచ్చేసింది. సెమీ ఆటోమేటిక్ వచ్చింది. సెమీ ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమైంది, కాటన్ చీర ఎక్స్ ధర, పవర్ లూమ్ చీర దాంట్లో 50% కన్నా తక్కువగా దొరుకుతుంది. అది మీకే తెలుసు బాగా, నేను చెప్పేది అవసరం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లూమ్ చీరలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో డంపింగ్ జరుగుతుంది. అది మీకు తెలుసు. ఇది జరుగుతున్న నేపథ్యంలో హ్యాండ్లూమ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలనేది నా ఆలోచన. అందరూ కూడా దాదాపు అదే అభిప్రాయానికి వచ్చా. ఒక ఎక్స్పెరిమెంట్ గా నేను ఆటోనగర్ లో వీవర్శాల ప్రారంభించా. మీరు లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చాం. రాట్నాలు కూడా మేము వస్తే లేటెస్ట్ ఇచ్చాం. చేసి నేను కూడా స్టడీ చేస్తున్నా. నాకు కూడా సబ్జెక్ట్ మీద ఫుల్ అవగాహన వచ్చిందో నేను ఇవ్వట్లేదు. నేను కూడా ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నాను. సో లేటెస్ట్ మగ్గాలు ఏంటి, మీరు ఉన్నట్టు పిట్టు మగ్గాలు మేము చేయలేం, వర్షాలు వస్తే పడుతుంది. అలానే మనం వర్క్ షెడ్స్కి వెళ్ళా, చూసా. నేను పెట్టి ముందు చూసా ఎంత పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో నేనే చూసా కదా. ఇవన్నీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్గ్రేడ్ చేసి కొత్త టెక్నాలజీ అవసరం చేసుకుని మార్కెట్ కి డైరెక్ట్ లింకేజ్ చేసుకుని అప్పుడే సక్సెస్ అనేది వస్తుందని బలంగా నమ్ముతున్నాం. సో జట్టాడిది కూడా మేము డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ నిన్న ఓత్ తీసినాక వెళ్ళా నేను ఆరో గారి దగ్గర. మేము అక్కడ అదే చర్చిస్తున్నా. నేను అబద్ధం గారు వచ్చినాయి 10 నిమిషాలు అదే మా చర్చ. ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం జరిగింది, అదే మేము డిస్కస్ చేస్తున్నాం కూర్చుని. సో సబ్జెక్ట్ మీద కేవలం సబ్సిడీ ఒకటే కాదండి. సబ్సిడీ కాదు సార్, నేను సబ్సిడీ గురించి నేను మాట్లాడలేదు. సబ్సిడీ ఒక భాగం, సబ్సిడీ కానీ మనం టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి, మీరు అన్నట్టు టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి అవగాహన తీసుకొచ్చి మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తేనే మన వృత్తి బతుకుతుంది. ఇప్పుడు వెయ్యి కన్నా తక్కువనే ఉన్న మగ్గాలు, అది అందరూ తెలిసింది. హిడెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ ఎదవడం ఓపెన్ సీక్రెట్, వెయ్యి కన్నా తక్కువనే. రాబోయే 5 సంవత్సరాలు ఇది పెంచాలనేది మా లక్ష్యం. మేమందరం మాట్లాడుకున్నాం 5,000 మగ్గాలకు ఎందుకు తీసుకురాకూడదు, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఒక గురువు ఉండాలి కదా ఎవరికైనా జీవితంలో. సో 5,000 మగ్గాలు ఎందుకు తీసుకురాకూడదు, కొన్ని వృత్తిని పెంచుదాం, అది డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా తొలి ప్రయత్నం వీవర్శాల పెట్టాం. ఎందుకంటే నాకు కూడా అవగాహన రావాలి. సొంత నిధులు ఖర్చు పెట్టి వీవర్శాల ఏర్పాటు చేసాం. ఒక అవగాహన ఇప్పుడు వస్తుంది. ఇంకో 6 నెలలు పడితే ఫైనల్ ఇష్యూస్ మాకు ఐడియా వస్తుంది. దాని తర్వాత వీళ్ళు టికెట్. అది సార్ ఉద్దేశంతో పెట్టారు. దయచేసి మనం ముందుకెళ్తాం. మన నెక్స్ట్ జనరేషన్ మన వేసే దాంట్లోకి రావట్లా. మన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దళితులకు వచ్చేగల 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, విదేశీ విద్యలోనే చేశాం. ఇట్లా అన్ని రంగాల్లో చేశాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు నిర్వహించాం. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళగలిగాం. మీరన్నట్టు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మండల దళితులపైన దాడులు జరిగినాయి. వాళ్ళని చంపేశారు. అన్ని ఘటనలు జరిగినాయి. సుబ్రహ్మణ్యం చూసాం, అనంతబాబు ఎలా చంపేసి సహాయాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే 27 అది తిరిగి ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం. ఇబ్బంది పడుతున్నారు సార్, చాలా సమస్యలు ఉన్నాయి. చెప్పండి సార్ నేనేం లేదు, చిన్న విషయం సార్. నా పేరు కోటేశ్వరరావు, మంగళి ఒక చిన్న రిక్వెస్ట్ కోటేశ్వర సార్ అని పిలవద్దండి, లొకేషన్ నుండి బాబు అనే పిలుస్తాను. నేను చెప్పండి. అన్న మా పిల్లలిద్దరూ బీటెక్ చదువుతున్నారన్నా. నేను ఓసీ. ఓకే, నేను అడగలు నేను యాక్చువల్ గా మా బాబుని ఎంఎస్ కి యుఎస్ పంపించే ఆలోచనలో ఉన్నాను. ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 11% చెప్పారన్న బ్యాంక్ లో. ఇట్లా మాలాంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు ఎంఎస్కి వెళ్లేందుకు చాలా మంది ఇప్పుడు ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఎంఎస్కి వెళ్లే వాళ్ళకి ఏదైనా మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం మంచి ఎడ్యుకేషన్ కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించవలసిందిగా నేను కోరుకుంటున్నానన్నా. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.57% ఇస్తున్నారన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎడ్యుకేషన్ లోనికి 11% వేస్తున్నారన్న. అంటే అందరూ స్థితిగల కట్టగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ కి జీడీపీకి కొంచెం సపోర్ట్ వస్తుందని నా ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తెస్తున్నానన్నా. దీని మీద కొంచెం చర్య తీసుకోవాలన్నా మీరు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళు ఆదుకునేదానికి బాబు గారు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానివ్వండి, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కానీ, పీజీ ఫీ రీంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కూడా తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసింది. సో 2 నెలలు పెట్టండి, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్యా కార్యక్రమం ప్రారంభించే బాధ్యత మీరు తీసుకుంటాం. అది వేరే డౌట్. మంచి ఛాన్స్ ఇచ్చారని ఇంటి పని ఇంకొక 3 సార్లు పెంచి కూడా వస్తారు, చూసుకోండి. అరే విధ్వంసానికి ఓటేశారు కదా, ఎందుకు రాజధాని కట్టాలి అంటారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యులు కలిశారు. సార్ రాజధాని మీరు ఈరోజు తరలిస్తున్నారు, ప్రజలకు మేము ఏం చెప్పాలంటే ఆయన ఏం చెప్పారు తెలుసా సమాధానం? అరే రాజధాని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయారు కదబ్బా తాడికొండ మంగళగిరిలో, మీరెందుకు కంగారు పడుతున్నారు, కంగారు పడద్దని చెప్పారు. అంటే ఎంత అహంకారం చూడండి ఒక ముఖ్యమంత్రి గారికి. ఎండలు గట్టిగా ఉన్నాయి, అందరూ చోట్ల కారిపోతున్నాయి. ఇక్కడ శామ్యాన కింద కూర్చుంటేనే చోట్ల కారుతున్నాయి. తను ఎండలు గట్టిగానే కాదని నేను అన్నట్లా. కానీ గొడుగు తీసుకోండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మధ్యలో పట్టుకుని వెళ్ళండి దయచేసి. ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి ఎన్నికలు. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ గారి గురించి కూడా మాట చెప్పాలి, తమ్ముడు బాగా చెప్పాడు. పిల్లసాని చంద్రశేఖర్ గారు 6 అడుగులు అందగాడు, ఈ మధ్యలో నిలబడ్డాడు, బాగా ఎరిగాడు, బాగా కష్టపడుతున్నాడు, ప్రజలకి సేవ చేసినాక వచ్చాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన వాళ్ళ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మీరు అడిగా ఎందుకన్నా దుమ్ము చెవుడు మీ వల్ల వద్దు, మీరు ఇబ్బంది పడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పారు. కానీ ఒక సంకల్పంతో ఆయన వచ్చారు, పని చేసేదానికి వచ్చారు, ప్రజలకి సేవ చేసేదానికి వచ్చారు. ఆయన కష్టపడతారు. తమ్ముడన్నట్టు బాగా చదువుకున్న వ్యక్తి పిల్లసాని గారు. సో ఇటు పక్కన పిల్లసాని గారిని, ఇటు పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిని మీ లోకేష్ ని గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా. తల్లి డబుల్ ఇంజన్ అంటే ఎంపీగా పిల్లసాని గారు, ఎమ్మెల్యేగా లోకేష్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 2 అనుసంధానం చేసి మంగళగిరి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలా 5,350 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన 0 పెట్టాలి అంటే అంతే 53,500 ఓట్లు మెజార్టీతో గెలిపించి శాసనసభ గెలిపించాలని ఈ సభకు కోరుతున్నాం. ఈ సభకు కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అందరికీ పేరున మీ ఉదయపూర్వక చెప్పుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను.